హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ సతీష్. ఈరోజు మీకు ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ నుంచి బిట్ ఎక్కడ మిస్ అయ్యే ఛాన్స్ ఉందో ఒకసారి క్లారిటీ ఇవ్వబోతున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ డెఫినేషన్ వచ్చి ఫండమెంటల్ థీరం. వాట్ ఈస్ ఫండమెంటల్ థీరం? ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. సపోజ్ 6 అనేది కాంపోజిట్ నెంబర్, అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 6 కాంపోజిట్ నెంబర్. దీన్ని 2 into 3 కింద మల్టిప్లై చేసాం అంటే 2 ప్రైమే అవుతుంది, 3 ప్రైమే అవుతుంది. కాబట్టి ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఈజ్ నోన్ యాజ్ ఫండమెంటల్ థియరమ్. ఓకే, సెకండ్ పాయింట్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం దగ్గర చాలా కన్ఫ్యూషన్ అవుతున్నారు. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటున్నాం. ఇది ఎప్పుడు డివిజన్ మెథడ్లో ఈ డెఫినేషన్ అప్లై అవుతుంది. మరి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్కి వచ్చినప్పుడు డెఫినేషన్ చూడండి, ఇక్కడ హైయెస్ట్ అనే వర్డ్ వచ్చేసరికి ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అని చెప్తున్నాం. చూడండి జాగ్రత్తగా, హెచ్సిఎఫ్ అంటే మనకి ఇక్కడ హైయెస్ట్ రావాలి కదా, స్మాలెస్ట్ ఎందుకు వచ్చింది అనే కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఇక్కడ మనం చేసేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇక్కడ. సో 6కి 20కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 6ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం, 2 into 3 వచ్చింది అంటే 2 power of 1, 3 power of 1. 20ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసాం, 2 into 2 into 5 అంటే 2 power of 2, 5 power of 1. ఇందులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనకి ఇక్కడ వచ్చింది స్మాలెస్ట్ పవర్ కదా. స్మాలెస్ట్ పవర్ ఎవరు దీంట్లో? కామన్గా ఉండాలి అండ్ స్మాలెస్ట్ పవర్ ఉండాలి. ఏముంది దీంట్లో? ఇక్కడ 2 square ఉంది, ఇక్కడ 2 power of 1 ఉంది. స్మాలెస్ట్ అనేది 2 power of 1 కాబట్టి 2 తీసుకున్నాం. ఇంక దీంట్లో కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి ఇంక మిగతా మనం ఏ నెంబర్స్ని తీసుకోని అవసరం లేదు. కాబట్టి హెచ్సిఎఫ్ అనేది 2 అవుతుంది. చాలా జాగ్రత్తగా నోటీస్ చేయండి, దీని మీద బిట్ ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఎల్సిఎం అనేసరికి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే హైయెస్ట్ పవర్ చూస్తాం. ఈ రెండిట్లో హైయెస్ట్ పవర్ ఎంత? 2 square. అంటే దీంట్లో 5 ఒకటే ఉంది కాబట్టి పవర్ హైయెస్ట్ పవర్ 1 ఉంది, 5 power of 1 into 5 power of n. ఇక్కడ ఇంకా 3 power of 1 హైయెస్ట్ పవర్ ఉంది కాబట్టి 3 power of 1. సో మొత్తం అన్నిటిని మల్టిప్లై చేస్తే వచ్చేది అక్కడ మనకి ఎల్సిఎం అవుతుంది. సో క్లారిటీ వచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వన్, రిలేషన్ బిట్వీన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అండ్ నెంబర్స్. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. దేర్ ఇస్ ఎ రిలేషన్. ఖచ్చితంగా దీంట్లో హెచ్సిఎఫ్ ఇచ్చి 2 numbers ఇచ్చి ఎల్సిఎం కనుక్కోమంటాడు, లేదా ఎల్సిఎం 2 numbers ఇచ్చి హెచ్సిఎఫ్ కనుక్కోమంటాడు. సో దీన్ని మనం మల్టిపుల్గా చేసుకుంటే దీని నుంచి కూడా ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్లో మనకి ఎల్సిఎం ఆఫ్ 3 digits ఇచ్చినప్పుడు కనుక్కోమనే మెథడ్ ఫ్రాక్షనల్ ఫామ్ ఉన్నప్పుడు, సో దీనికి ఫార్ములా ఏంటంటే P into Q into R into HCF of PQR by HCF into PQ, HCF into QR into HCF into PR అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎల్సిఎం అడిగితే ఇవన్నీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, అలాగే హెచ్సిఎఫ్ అడిగితే ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ని ఎల్సిఎం కనుక్కోవాలి. ఇంకా చిన్న క్లారిఫికేషన్, రేషనల్ నెంబర్ అంటే మనకి కోషియంట్ నెంబర్స్ అంటాం కదా, అందుకని క్యూతో డినోట్ చేస్తాం. దీన్ని P/Q ఫామ్లో రాయగలిగితే ఇది రేషనల్ అవుతుంది. ఇంకో డెఫినేషన్ ఏం చెప్పొచ్చు దీనికి అంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. అంటే ఆ డెసిమల్ ఎప్పుడు ఎండ్ అవ్వకుండా ఒకే నెంబర్ రిపీట్ అవుతూ వెళ్తూ ఉంటే నాన్ టెర్మినేటింగ్ అవుతుంది, అంటే రిపీటింగ్ అవుతున్నా కూడా దాన్ని రేషనల్ అని చెప్తాం. ఇప్పుడు 0 రేషనల్ అవుతుందా లేదా అనేది చిన్న డౌట్ వస్తుంది. అదే బిట్ ఇచ్చాడంటే మిస్టేక్ చేస్తాం. కాబట్టి 0 ఖచ్చితంగా రేషనల్ అవుతుంది, 1 కూడా రేషనల్ అవుతుంది. సో ఫ్రాక్షనల్ ఫామ్ 1/2, 3/4, 4/5 ఇలా ఫ్రాక్షనల్ ఫామ్స్ అన్నీ కూడా రేషనల్ అవుతాయి. కాబట్టి కన్ఫ్యూషన్ అవ్వకండి. రేషనల్ నెంబర్ అనేసరికి 0, 1, 1/2 ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఈ రేషనల్ నెంబర్కి వచ్చేసరికి Q' ఇండికేట్ చేస్తాం. దేన్నైతే మనం P/Q ఫామ్లో రాయలేమో దాన్ని మాత్రమే మనం ఇర్రేషనల్ నెంబర్ అంటాం. ఓకే, దీంట్లో ఇంకొక చిన్న లాజిక్, నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ 2 నాన్లు వస్తే ఖచ్చితంగా ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక నానే వస్తే రేషనల్ వచ్చింది, 2 నాన్లు వచ్చినా ఖచ్చితంగా అది ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో కాబట్టి స్టూడెంట్స్ ఈ ఏరియాలో ఫస్ట్ చాప్టర్ నుంచి బిట్ మిస్ అవ్వకుండా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతారు. Thank you for watching.